ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎపిఫనీ కాలము యొక్క ముగింపులో మనమున్నాము. ఈ దినము మరి ఒకసారి జ్ఞానులు సమర్పించినటువంటి కానుకల యొక్క అర్థం ఏమై ఉంటుందో మనము గమనించగలం. మరి ఈ కాలంలో మొదటి ధ్యానంలో మనము వారు బంగారమును సమర్పించారని నేర్చుకున్నాము. అది ఆయన దేవుడని, రాజని తెలియచేస్తుంది అని కూడా మనం ధ్యానం చేసుకున్నాం. అలాగే గత శుక్రవారము వారు సాంబ్రాణిని కానుకగా సమర్పణ చేశారు. అది ఆయనను దేవునిగాను అలాగే యాజకునిగాను అది చూపిస్తూ ఉన్నది అని మనం అర్థం చేసుకున్నాం. ఈ దినము వారు సమర్పించినటువంటి మూడవ కానుక బోళము. మరి ఇది ఎలా ఉంటుందో మీరు ఎంతమందికి తెలుసో లేదు. నేనైతే ఇది బోళము అని ఇలా ఉంటుంది అని డైరెక్ట్గా దాన్ని చూడలేదు. పిక్చర్స్లో అయితే నేను దానిని చూడటం జరిగింది. అయితే వారు జ్ఞానులు దానిని ఆయన యొక్క మరి సన్నిధానమునకు వచ్చినప్పుడు ఒక విలువైనటువంటి కానుకగా వారు సమర్పించారు. మరి బంగారము, సాంబ్రాణి విలువైనవని మనకు తెలుసు కాబట్టి బోళము కూడా అలాంటి విలువ కలిగినటువంటి పదార్థమని మనం అర్థం చేసుకుంటున్నాం. మరి ఇది కూడా ఎలా ఉంటుంది అంటే ఇది కూడా చెట్టు నుండి స్రవించేటటువంటి ఒక గమ్ లాంటిదిగా ఇది ఉంటుంది అని దీని గురించినట్టు వివరము మనకు తెలియచేస్తూ ఉన్నది. ఇది ఎక్కువగా అరేబియా లేకపోతే ఆఫ్రికాలో కొన్ని ప్రాంతాల్లో ఉండేటటువంటి ఒక రకమైనటువంటి మొక్క నుండి దీనిని సేకరించడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఇది చాలా మరి విరివిగా వాడబడుతున్నటువంటి ఒక పదార్థంగా చాలా ముఖ్యమైన సమయాల్లో, సందర్భాలలో ఇది వాడబడుతున్నట్టుగా మనము దైవ గ్రంథాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలము. క్రొత్త నిబంధనలో ఇక్కడ బోళము అని వ్రాయబడినటువంటి మాట పాత నిబంధనలో అనేక సార్లు అది గోపరసము అనే మాటతో వాడబడింది. మూల భాషలో అయితే అదే పదము, కానీ తెలుగులో అది మరి గోపరసము లేకపోతే ఇక్కడ బోళము అని వాడబడటం జరిగింది. దీని యొక్క వాడకము లేకపోతే దీని యొక్క ప్రస్తావన మనము అక్కడక్కడ గమనిస్తే దానిని అది ఎంత ప్రాముఖ్యంగా వాడబడేదో మనం దాన్ని గుర్తించగలం. నిర్గమకాండంలోనికి మనం వెళ్ళినట్లయితే 30వ అధ్యాయంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నిర్గమకాండము 30వ అధ్యాయంలో 23వ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ఇది యెహోవా మోషేతో చెప్పినటువంటి మాట. నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను, అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఇందులో ఈ యొక్క మిక్స్చర్లో మొట్టమొదట చెప్పబడినటువంటిది ఏమిటి అంటే అచ్చమైన గోపరసము. దీంతోపాటు మిగిలినటువంటి ఇంకొన్ని పదార్థాలను మిక్స్ చేసి వారు ఒక తైలాన్ని తయారు చేయాలి. ఆ తైలం పేరేంటంటే ప్రతిష్ట అభిషేక తైలము. ఈ తైలము బయట ఎక్కడ తయారు చేయకూడదు. బయట అంటే మందిరం వెలుపల ఎవరు దీనిని వాడకూడదు. ఈ యొక్క మిక్స్చర్ని తయారు చేయకూడదు. అయితే ఈ యొక్క తైలమును దేని కొరకు వినియోగిస్తారు? ఇది దేవుడు చెప్పినటువంటిది సుమా, మోషే యొక్క ఐడియా కాదు. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ప్రధాన యాజకుణ్ణి
మరి వారు ఆ పనిలో ప్రవేశపెట్టేటప్పుడు ఈ యొక్క తైలము వారి మీద పోసి అభిషేకించేటటువంటి తైలముగా ఉన్నది. అంటే ఎంత ప్రాముఖ్యమైన పని నిమిత్తము అది ఏర్పాటు చేయబడిందో మనం చూస్తున్నాం. అలాగే ప్రత్యక్షపు గుడారమును, అందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉపకరణములను కూడా అవి దేవుని పని కొరకు ఉపయోగించే ముందు వాటిని ఈ తైలముతో వారు అభిషేకించడం అనేటటువంటిది దేవుని ఏర్పాటైనది. అంటే ఆ యొక్క తైలము వాడితే తప్ప వారు దేవుని పని కొరకు, లేకపోతే ఆ యొక్క ఉపకరణములు దేవుని పని కొరకు అవి ఉపయోగించకూడదు, ఆ పనిలో ప్రవేశించకూడదు. కాబట్టి దేవుని పనిలో ప్రవేశింపచేసేటటువంటి ఆ ప్రక్రియలో ప్రధానమైనటువంటి పాత్రను పోషించేటటువంటి ప్రతిష్టాభిషేక తైలములో మొట్టమొదటి స్థానము మరి యొక్క గోపరసము లేకపోతే బోళమునకు ఇవ్వబడినట్లు మనము చూడగలుగుతూ ఉన్నాము. ఇంత ఇంపార్టెంట్గా అది వారి జీవితంలో ఉన్నది అని మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఇంకా వారి యొక్క జీవన విధానంలో మనం గమనించినప్పుడు అది ఇశ్రాయేలీలు కానివ్వండి, లేకపోతే అన్యులు కానివ్వండి, వారి యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి సిద్ధపాటులో కానీ, లేకపోతే వారి యొక్క వారు ఒక ప్రత్యేకమైన పని కొరకు వారు సిద్ధమవుతున్నప్పుడు కానీ దీనిని వినియోగించినట్లు మనము చూడగలం. ఇది మనం చదువుకున్నటువంటి 45వ సంకీర్తనలో మనం గమనించినట్లయితే అక్కడ 8వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉంది. చూడండి, 45వ సంకీర్తన 8వ వచనం, నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే అనే మాట మనం చూస్తున్నాం. అంటే ఇది చాలా సువాసనను అందించేటటువంటి ఒక మరి పదార్థంగా, లేకపోతే ఒక పరిమళ ద్రవ్యముగా ఉన్నట్లు మనం గమనించగలుగుతూ ఉన్నాం. చాలా చక్కని వాసనను అది అందిస్తూ ఉన్నది. ఇక్కడ రాజు గురించి వ్రాయబడి ఉన్నది, ఆ రాజు యొక్క సిద్ధపాటు గురించి వ్రాయబడి ఉన్నది. ఆయన యొక్క వస్త్రము ఎలా ఉన్నది అంటే అది సువాసన భరితంగా ఉన్నదట. మామూలు సెంట్లు, పెర్ఫ్యూమ్స్ కాదు వాళ్ళు వాడేటటువంటిది. వాటి యొక్క స్థానంలో వాటికి మించినటువంటి ఆ యొక్క పరిమళ ద్రవ్యము ఏమిటి అంటే ఈ యొక్క గోపరసము. అది సువాసన భరితమైనటువంటిది, రాజులు వాడేటటువంటిది. అంత మాత్రమే కాదు, మనము ఎస్తేరు గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు ఎస్తేరు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఒక వివరణ ఇవ్వబడింది, మనం దాన్ని గమనించగలం. ఈ యొక్క మరి రాజులు వారి యొక్క సంస్థానములలో, లేకపోతే వారి యొక్క అంతఃపురంలో వాడబడేటటువంటి ఒక ఈ పరిమళ ద్రవ్యాన్ని మనం చూసినప్పుడు చూడండి, 12వ వచనం 2వ అధ్యాయంలో వివరణ ఈ రీతిగా ఇవ్వబడింది. 6 మాసములు గోపరస తైలముతోనూ 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజులదకు పోవువారు. అహష్వేరోషు పారసీక చక్రవర్తిగా ఉన్నటువంటి ఈ యొక్క మరి అహష్వేరోషు విషయంలో అతనికి ఒక వధువు అవసరమైనప్పుడు కొంతమంది కన్యకలను వారు సెలెక్ట్ చేసినప్పుడు వారు రాజు చేత ఆకర్షించబడే ముందు, లేకపోతే రాజు వారిని చూస్ చేసుకునే ముందు దాదాపు వారి యొక్క సిద్ధపాటు ఎంత కాలం ఉందో మనం చూస్తున్నాం. ఒక 6 నెలల పాటు వారు గోపరసంతో వారు తమను తాము సిద్ధం చేసుకోవాలట. ఒక 6 నెలలు మరి సుగంధ వర్గములతో వారు సిద్ధం చేసుకోవాలి. దీనిని పరిమళ క్రియలు అని అన్నారు. ఇంత సిద్ధమైన తర్వాత రాజుకు ప్లీజింగ్గా ఉంటే రాజు వారిలో ఒకరిని కోరుకుంటాడు. ఎస్తేరు ఆ రీతిగా మరి కోరుకొనబడినటువంటి రాణిగా ఉన్నట్లు మనము చూస్తాము. అంటే ఈ గోపరసము అనేటటువంటిది ఎటువంటి ఇంపార్టెంట్ టైంలో, ఎటువంటి హయ్యర్ ప్లేస్లో ఉన్నటువంటి వారు దానిని వాడుతున్నారు. మనము దానిని చూచినప్పుడు దాని యొక్క విలువ
మనము అర్థం చేసుకోగలిగినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. అదే రీతిగా పరమగీతముల గ్రంథంలో కూడా దీని యొక్క ప్రస్తావన ఉన్నట్లు మనం గమనించగలం. పరమగీతంలోనికి మనం వెళ్ళినట్లయితే మొదటి అధ్యాయంలో 12వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. 13వ వచనంలో ఈ మాట వ్రాయబడి చూడండి. నా ప్రియుడు నా రొమ్మున నుండి గోపరసమంతా సువాసన గలవాడు. ఇక్కడ మరి ప్రేయసి ప్రియుల వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అంటే ఆ యొక్క విధానంలో ఈ యొక్క పరమగీతం వ్రాయబడినప్పుడు క్రైస్తవులుగా మనకు తెలుసు క్రీస్తుకు విశ్వాసికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యంగా దీనిని మనం స్వీకరిస్తాము. అయితే ఆ కాలంలో మనం గమనించినప్పుడు స్త్రీలు వారు ఉన్నటువంటి స్థలములో లేకపోతే వారు ఎక్కడ ఉంటే అక్కడ మంచి వాసన రావాలి అనేటటువంటి సువాసన రావాలి అనేటటువంటి ఏర్పాట్లో వారు మెడలో ఈ యొక్క గోపరసము కలిగినటువంటి ఒక చిన్న బాటిల్ లాంటి దానిని వారు ధరించుకుంటూ ఉండేటటువంటి వారు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మరి ఇది ఒక రీతిగా మనం చూసినప్పుడు ఈ యొక్క వధువు వరుడు లేకపోతే భార్యాభర్తల మధ్యలో ఉండేటటువంటి అనుబంధాన్ని లేకపోతే ఆకర్షణను తెలియచేసేటటువంటిదిగా కూడా దీనిని మనం గమనిస్తాము. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వివరంగా మనము వాటిని మాట్లాడుకోలేము. కానీ చూడండి, కొన్ని ఆశ్చర్యకరమైన పదాలు మనకు కనబడతాయి. 4వ అధ్యాయంలోని పరమగీతము 6వ వచనంలో 2వ మాట ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును, ఎప్పటి వరకు అంటే ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు. గోపరస పర్వతము అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గోపరసము ఇచ్చేటటువంటి చెట్లు ఉండేటటువంటి పర్వతము. ఎక్కువగా ఇది మరి ఒక పర్వత ప్రదేశాలలో పెరుగుతుంది అనేటటువంటిది ఈ మొక్క ఉండేటటువంటి స్థలాన్ని గురించి మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి 14వ వచనంలో కూడా మనం చూసినప్పుడు అక్కడ వ్రాయబడి ఉన్నది, జటామాంసి, కుంకుమ, నిమ్మగడ్డి, లవంగ పట్ట, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములు. చూసారా, ఈ యొక్క చెట్లు పెరిగేటటువంటి పర్వతాలు, వాటి యొక్క మరి ఆ కవి దానిని తన యొక్క కవిత్వంలో ఏ రీతిగా వాడుకున్నాడు, అవి ఎలాంటి స్థలాలుగా ఉంటాయి, ఈ విషయాలన్నీ మనకు అర్థమవుతున్నాయి. ఇది దీని గురించినటువంటి స్వల్పమైనటువంటి ఒక పరిచయ వాక్కులుగా మనం దీనిని అర్థం చేసుకోవచ్చు. ఇది ఇంకా అనేక రీతిలుగా ఉపయోగపడేది. అంటే ఒక మంచి సువాసననిచ్చేటటువంటిదిగా మాత్రమే కాకుండా ఔషధ గుణాలు కలిగినటువంటిదిగా ఉంది. నోటి సమస్యలు కానీ లేకపోతే గాయాలు కానీ ఇంకా మరి వాపులుగానే ఉన్నప్పుడు దీనిని వాడేవారని. ఇప్పుడు మనం ధ్యానం చేసుకున్నట్టు సుగంధ ద్రవ్యంలో ఒక పరిమళ ద్రవ్యంగా ఇది ఉండేదని, ధూపం వేసినప్పుడు ఆ ధూపంలో కూడా దీనిని వాడేవారని, ఇంకా మరి ప్రాముఖ్యంగా అభిషేక తైలముగా ఇది వాడేవారని మనకు అర్థమవుతున్నది. ప్రియమైన వారులారా, వారు జ్ఞానులు యేసు ప్రభువుకు బోళమును సమర్పించినప్పుడు వారు ఎలాంటి ఉన్నతమైనటువంటి భావాన్ని అక్కడ వారు ప్రదర్శించారో మనకు అర్థమవుతూ ఉన్నది. ఎంత విలువను వారు ఇచ్చారో మనకు అర్థమవుతూ ఉన్నది. ఆయన సువాసన భరితమైనటువంటి వాడు అనేటటువంటి ఒక గొప్ప భావాన్ని మనము తీసుకోవచ్చు. పరమగీతంలో వ్రాయబడి ఉంది ఏంటంటే ఆయన నామము పోయబడిన పరిమళ తైలము అని వ్రాయబడి ఉన్నది. పోయబడిన పరిమళ తైలం. ఆ తైలాన్ని మనం అలా పోస్తూ ఉంటే మరి అక్కడ ఉన్నటువంటి స్థలమంతా కూడా ఎంత చక్కని వాసనతో అది నిండిపోతూ ఉంటుందో మనం చెప్పలేం. ఆయన నామము అన్నప్పుడు మనకు తెలుసు అది ఏ నామము, అది యేసు నామము, ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామము పోయబడిన పరిమళ తైలం వంటిది. మన జీవితంలో ఉన్నటువంటి దుర్గంధాన్ని తొలగించి మన జీవితాలను సువాసన భరితంగా మార్చగలిగినటువంటిది. పాపపు, అపవిత్రపు
మరి దుర్వాసనంతా మనలో నుండి తీసివేసి మనలో పవిత్రమైనటువంటి ఆ పరిమళ వాసన భరితమైనటువంటి జీవితాలుగా మార్చగలిగినటువంటి శక్తి. మనం పాడుకున్నటువంటి కీర్తనలో క్రీస్తే సర్వాధికారి. మరి ఆయన నామము అన్ని నామముల కంటే కూడా పైనామమని చివరో చరణంలో మనం పాడాం. ఈ నామములకు మించినటువంటి నామం ఏది కూడా లేదు. ఆ నామములో రక్షణ ఉంది, ఆ నామములో స్వస్థత ఉన్నది, ఆ నామములో ఆదరణ ఉన్నది, ఆ నామములో ఎంతో మరి విజయం ఉన్నది. ఆ నామములో లేనటువంటిది ఏది కూడా లేదు. ఆ నామాన్ని మనం ఉచ్చరిస్తే చాలు, శత్రువు నిలవలేడు. ఆ నామాన్ని ఉచ్చరించగానే మనలోనికి మరి తెలియనటువంటి ధైర్యము, తెలియనటువంటి నమ్మకము, ఇలాంటివన్నీ కూడా మన హృదయంలో నిండేటటువంటి మరి ఆ యొక్క శక్తి ఆ నామములో ఉన్నది. ద నేమ్ దట్ హెస్ పవర్, ద నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్, అన్ని నామముల కంటే కూడా. అందుచేతనే పరమగీతంలో నీవు అనకుండా నీ నామము అనన్నా. ఆయన తన నామాన్ని మనకిచ్చారు. యేసు నామములో మన ప్రార్థనను మనము చేస్తాం. ఎందుకంటే ఆ నామములో మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యత, అవకాశం బట్టి ఆ ప్రార్థన ఖచ్చితంగా పరలోకంలో దేవుని యొక్క సన్నిధానానికి చేరేటటువంటిదిగా అది ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, వీరు ఈ యొక్క బోళమును సమర్పించినప్పుడు జ్ఞానులు ఆయనను దేవునిగా వారు చూపించారు. అదే సమయంలో ఆయనను బలి అర్పణగా కూడా వారు సూచించారు అని మనం అర్థం చేసుకోవాలి. గాడ్ అండ్ సాక్రిఫైస్. ఆయనే దేవుడు, ఆయనే మన కొరకు బలి అయినటువంటి బలి అర్పణ అని మనం తెలుసుకోవాలి. దీనిని సూచిస్తూ మనం ఎరిగినట్లుగా యేసు ప్రభు వారి ఆ యొక్క శిలువ మరణానంతరము అక్కడ గొల్గొతా మీద జరుగుతున్నటువంటి సంభవాలను మనం గమనించినట్లయితే అవి ఎంతో చాలా చక్కగా అమర్చినట్లుగా మనకు కనబడతాయి. యేసు ప్రభువారు ఆయన తలవాల్చి తన ఆత్మను తండ్రికి అప్పగించుకోవడం జరిగింది. సాయంకాలం అయిపోతూ ఉంది. ఈ సమయంలో అరిమతయి యోసేపు పిలాతు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఆయన యొక్క దేహాన్ని ఆ శిలువ మీద నుండి క్రిందకు దింపి దానిని సమాధి చేయడానికి అతడు ఉపక్రమించాడు. అతనితో పాటు మరొక చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి కూడా వచ్చాడు. ఆయన పేరు నికోదేము. ఈయన యూదుల అధికారి మనకు తెలుసు. యేసు సేవారంభంలోనే రాత్రివేళ యేసుతో సంభాషించినవాడు, యేసుతో సహవసించినవాడు, యేసు యొక్క మరి మహాత్మ్యాన్ని, ఆ యొక్క మహాజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాడు, రహస్య శిష్యుడిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అతడు ఆ యొక్క రహస్యమైన స్థితిలో నుండి ఓపెన్గా బయటకు వస్తున్నాడు. రావడం మాత్రమే కాదు, చాలా ఇంపార్టెంట్ ఫేజ్లో ఆయన అక్కడ ఎంటర్ అయి తన యొక్క భక్తిని చాటుకుంటూ ఉన్నాడు. అదేమిటి అంటే యేసు మరణించిన తర్వాత ఆయనకు చేసేటటువంటి ఆ యొక్క మర్యాదపూర్వకంగా ఘనమైనటువంటి రీతిలో చేసేటటువంటి ఈ యొక్క సమాధి కార్యక్రమం, యేసు దేహమును సిద్ధపరిచేటటువంటి యొక్క ప్రక్రియలో అతడు బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు తెచ్చాడంటండి. 39వ వచనం యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. 19వ అధ్యాయము మరి 39వ వచనంలో మొదట రాత్రివేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా బోళముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు తెచ్చాను. ఇది ఎంత అంటే ఒక ట్రాన్స్లేషన్ ప్రకారంగా సుమారు 100 లీటర్లు ఉంటుంది అని ఒక ట్రాన్స్లేషన్లో వ్రాయబడి ఉంది. 100 లీటర్లు అంటే ఎంత తెచ్చి ఉంటాడో మీరు ఆలోచించండి. నికోదేము ఒకవేళ రహస్యంగా ఉన్నా తన హృదయంలో యేసు ప్రభువుని గురించి అతడు మరి ఆ గ్రహించినటువంటిది, యేసు ప్రభువుని గురించి ఆయన సిద్ధపడినటువంటిది, ఆయనకి ఇచ్చేటువంటి స్థానము ఎటువంటిదో మనకు అర్థమవుతూ ఉన్నది.
ఇంత చెప్పాడు ఈయన చచ్చిపోయాడని నికోదేము అనుకోలేదండి, అలా అనుకోలేదు. ఆయన మరణించాడని తెలిసినప్పుడు, ఆయనకు ఘనమైనటువంటి ఒక రాజుకు చేసినటువంటి విధానములో ఆయన యొక్క దేహమునకు ఆ యొక్క మరి బోళమును పోయాలి. ఈ యొక్క మిక్స్చర్ అగరు కలిపినటువంటి బోళము అది ఆయన దేహమునకు, ఆయన యొక్క దేహమునకు చుట్టినటువంటి నార వస్త్రమునకు కూడా దానిని చుట్టి మరి పెట్టడం జరిగింది. ప్రియమైనటువంటి వారులారా, జీసస్ ఈజ్ గాడ్ అండ్ సాక్రిఫైస్. సాక్రిఫైస్ అని మనం చెప్పినప్పుడు ఈ సాక్రిఫైస్ వెనుక సఫరింగ్ అనేటటువంటిది ఉన్నది. సఫరింగ్ లేకుండా సాక్రిఫైస్ లేదండి. శ్రమానుభవం, బోళము శ్రమను సూచించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ద్రవ్యముగా అది ఉన్నది. యేసు ప్రభువారు శ్రమ సేవకుడు. ఆయన శ్రమ సేవకుడు అనేటటువంటి సత్యం మనకు ప్రవక్తల కాలము నుండి కూడా బోధించబడుతూ వచ్చినటువంటి విషయమే. మానవుల నిమిత్తము శ్రమను అనుభవించడానికి వచ్చినటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన జీవితం అంతా కూడా ఏదో రకమైన శ్రమను ఆయన ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇక శిలువ దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క శ్రమ మానవ జ్ఞానము వర్ణించలేని, గ్రహించలేని, అందుకోలేనంత అత్యధికమైనటువంటి శ్రమ. దానిని ఆయన మన పక్షముగా భరించాడు. దానిని నిండుగా ఆయన అనుభవించాడు. ఈ శ్రమ నాకు తెలియదు, ఈ నొప్పి నాకు తెలియదు, ఈ బాధ నాకు తెలియదు అని అనడానికి ఒక్కటి కూడా మిగిలి లేదు. ఎవ్రీ పెయిన్, ఎవ్రీ యాగోనీ, ఎవ్రీ సఫరింగ్ జీసస్ వెంట్ త్రూ. ఆయన దానిని అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు. శ్రమలలో ముంచి తీసినట్టే దానిని సూచిస్తున్నటువంటిదిగా బోళమున్నది. ఇప్పుడు యొక్క బోళమును మరి ఈ నికోదేము ఆయన యొక్క దేహమునకు ఆయన పూసినట్లు మనము చూస్తాము. ఎంత చక్కని మరి విధానములో ఆయన యొక్క సమాధి కార్యక్రమము లేకపోతే సిద్ధపాటు, ఆయన దేహము సిద్ధపరచబడిందో మనం చూడవచ్చు. ప్రియమైనటువంటి వారులారా, నేను అనుకుంటాను ఒకవేళ ఆదివారం ఉదయమున స్త్రీలు లేకపోతే ఈ పేతురు, యోహానులు ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏ విధమైన దుర్వాసన వచ్చే అవకాశాలు లేవు. ఏ విధమైనటువంటి ఒక మరి ఆ శవము లేకపోతే ఆ యొక్క మృతదేహము ఉన్నటువంటి స్థలములో ఉండేటటువంటి వాతావరణంగా అది లేకుండా ఉండింది. ఎందుకంటే అది సిద్ధపరచబడినటువంటిది చాలా కాస్ట్లీ. ఈ యొక్క పదార్థములతో, బోళముతో, అగరుతో అది పూయబడింది. కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సమాధిలో కూడా సువాసనయే ఉన్నట్లు మనం చూడగలం. అయితే ఆయన దేహం అక్కడ లేదని మనకు తెలుసు. ఆయన లేచి ఉన్నాడని సత్యాన్ని మనం ఎరిగినటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాము. పౌలు రాస్తాడు, ఆయన నన్ను నమ్మినటువంటి వారు లోకానికి ఎలా ఉన్నారంటే జీవపు వాసనగా ఉన్నారంట. సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఈ సువార్తను అంగీకరించిన వారి యొక్క జీవితాలలోనికి ఆ యేసుక్రీస్తు ప్రభు వలన ప్రవేశిస్తున్నటువంటిది ఏంటంటే వారిలో ఉన్నటువంటి ఆ మరణపు వాసన తొలగి వారిలోనికి పరలోక సంబంధమైనటువంటి జీవపు సువాసన వారి జీవితాలలోనికి ప్రవేశిస్తూ ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని పౌలు చెప్పాడు. నీవు నేను దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నప్పుడు, మనము ఆయనను మన రక్షకునిగా, ప్రభువుగా మనం అంగీకరించినప్పుడు, మన కొరకు శ్రమను అనుభవించిన వానిగా మనం ఆయనను అంగీకరించినప్పుడు, ఆ సత్యాన్ని నువ్వు మాట్లాడుతున్నప్పుడల్లా నీలో నుండి బయటికి వెళుతున్నటువంటిది ఏంటో తెలుసా? ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ లైఫ్. దేవుడిచ్చేటటువంటి జీవం యొక్క పరిమళము అక్కడ వ్యాపిస్తున్నది, సువాసన వ్యాపిస్తూ ఉన్నది. ఆ ప్రభు గురించి మనం మాట్లాడినప్పుడల్లా కూడా అక్కడ వాతావరణం మారిపోతుందన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ది అట్మాస్ఫియర్, అది ఎలాంటి పరిస్థితి అయినా, ఎలాంటి వాతావరణమైనా, అక్కడ ఎలాంటి సంభాషణలు ఉన్నా, వెన్ యూ స్టార్ట్ స్పీకింగ్ అబౌట్
లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన ప్రేమను గురించి, ఆయన రక్షణను గురించి, ఆయన కృపను గురించి మాట్లాడినప్పుడు అది సువాసన భరితమైనటువంటి జీవపు పరిమళము అక్కడ వ్యాపిస్తూ ఉన్నది అని మనము అర్థం చేసుకోగలిగినటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఇది మన జీవితాలకు మనం దీనిని ఎలా అప్లై చేసుకోగలం? ఆయనైతే దేవునిగాను మన కొరకు బలి అయినటువంటి బలి అర్పణగాను ఆయన ఉన్నారు. ఆ బలి అర్పణ కొరకు అయినటువంటి శ్రమ అంతటిని ఆయన అనుభవించారు. దాన్ని బట్టి మనం ఆయనను స్తుతిస్తూ ఉన్నాము. మన యొక్క రెస్పాన్స్ దీనికి ఏమిటి అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రకటన గ్రంథంలో పునరుద్ధానుడైనటువంటి ప్రభు యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రకటన గ్రంథంలోనికి వెళదాం. 2వ అధ్యాయంలో 10-11 వచనాలు. 10వ వచనం సరిపోతుంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత 7 సంఘాలకు కూడా ఆయన పత్రికలను ఆయన వ్రాయించినట్టు మనకు తెలుసు. అందులో 2వ సంఘం పేరు స్ముర్నా. ఈ యొక్క సంఘము ప్రశంసించబడినటువంటి సంఘంలో ఒక సంఘము. 7 సంఘాలు ఉంటే 5 సంఘాలకు గద్దింపు మాటలు వెళ్ళాయి, 2 సంఘాలకు మాత్రమే ప్రశంసాపూర్వకమైనటువంటి మాటలు వెళ్ళాయి. అందులో మొదటి సంఘము స్ముర్నా. దీని గురించి పునరుద్ధానుడైన ప్రభు అంటారు, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును అని అంటారు. ద చర్చ్ వాజ్ గోయింగ్ త్రూ సఫరింగ్ అండ్ పావర్టీ. అది శ్రమలో ఉన్నది, దరిద్రతలో ఉన్నది, భౌతికంగా, లోకపరంగా. కానీ ప్రభు దాని ఆంతర్యంలోనికి చూచినప్పుడు నీవు ధనవంతుడవే అని అంటున్నారు. రిచ్ ఇన్ ఫెయిత్, రిచ్ ఇన్ కమిట్మెంట్. విశ్వాసంలో కానీ, దైవాంకితమైన జీవితంలో కానీ సంపన్నమైన స్థితిలోనే ఉన్నట్టు మనకు కనబడుతూ ఉన్నది. ఇంకా వ్రాయబడి ఉన్నది, ఇదిగో నీకు శ్రమ కలగబోతూ ఉంది, నువ్వు భయపడవద్దు అని అంటున్నారు. ఈ సారాంశాన్ని నేను చెప్తున్నాను. ఇదిగో మీరు శోధించబడినట్లు మీలో కొంతమంది చెరలోనికి కూడా వెళ్ళబోతూ ఉన్నారు. అయితే ఈ శ్రమ కాలంలో నీవు నమ్మకంగా ఉండాలి. ఒకళ్ళు మరణం వరకు నీవు నమ్మకంగా ఉండాలి. నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అని అన్నారు. స్మిర్నా అనే మాటకు అర్థం ఏంటో తెలుసండి? బోళం. గ్రీకు భాషలో స్మిర్నా అంటే బోళం. ఆ నామాన్ని ధరించినటువంటి ఈ యొక్క పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘం నిజంగానే బోళం యొక్క అనుభవం గుండా వెళుతున్నది. బోళం యొక్క టేస్ట్ ఎలా ఉంటుందంటే చాలా చేదుగా ఉంటుందట, బిట్టర్ టేస్ట్. తర్వాత దాని యొక్క షేప్ ఎలా ఉంటుంది? అదే ఒకవేళ చెట్లో నుండి దానికి అదే బయటకు ఊజ్ అయి బయటకు వచ్చింది అనుకోండి, దాని యొక్క షేప్ ఎలా ఉంటుందంటే కన్నీటి బొట్టు షేప్లో ఉంటుందట. అందుకని టీయర్స్ ఆఫ్ మర్ అని పిలుస్తారు. కన్నీటి చుక్క రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క బోళము అని పిలుస్తారు. దాని ఆకారము, దాని రుచి ఏమి తెలియచేస్తున్నాయి? శ్రమాభరితమైన జీవితాన్ని తెలియచేస్తున్నాయి. సంఘము ఆరంభం నుండి కూడా శ్రమల గుండా వెళుతూ ఉన్నది. ఈ శ్రమ దేవుడు పెడుతున్నటువంటి శ్రమ కాదు, దేవుని కొరకు జీవిస్తుండగా లోకములో నుండి వస్తున్నటువంటి శ్రమ. ద సఫరింగ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద వరల్డ్. సాతానుడు ఇదిగో సంఘానికి, విశ్వాసులకు వ్యతిరేకంగా తన వారిని లేపుతున్నప్పుడు వారి ద్వారా వస్తున్నటువంటి ఆ యొక్క శ్రమానుభవము. అయితే ఇలాంటి శ్రమానుభవంలో ప్రభు వారు చెప్తున్నారు, నువ్వు నమ్మకంగా నువ్వు ఉండాలి. ఈ నమ్మకత్వం సాధారణమైన విశ్వాసం కాదండి.
మామూలుగా మనం దేవుడిని నమ్మాం, ప్రార్థన చేసుకుంటాం, దేవుడు అది ఇస్తాడు ఇది ఇస్తాడని నమ్ముతున్నాం. ఇది కాదు, దానికి మించినటువంటిది. ఆయనను కొరకు నిలబడితే ఒకవేళ మరణం ఎదురైతే ఆ మరణమా లేకపోతే ఆయన కొరకు నిలబడటమా అనేటటువంటి చాయిస్ ఇచ్చినంతటి ఆ పాయింట్లో ఉన్నటువంటి నిలకడైనటువంటి స్థితి అన్నమాట. అలాంటి పాయింట్ గురించి ఇక్కడ ప్రభువు మాట్లాడుతున్నారు. మరణం వరకు నమ్మకంగా ఉండు, జీవ కిరీటం నేను నీకు ఇస్తాను అనేటటువంటిది ఆయన యొక్క వాగ్దానం. ప్రియమైనటువంటి వారులారా, నేడు భారతదేశంలో క్రైస్తవ సంఘం శ్రమల గుండా వెళ్తున్నది. ప్రపంచంలో అనేక దేశాలలో మనం వింటున్నాం శ్రమల గుండా వెళ్తున్నటువంటి క్రైస్తవులు. శ్రమలను తొలగించమని మనం ప్రార్థన చేద్దామా? ప్రార్థనలో ఒక అంశం అదే. కానీ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటో తెలుసా? అటువంటి సమయంలో వారు నిలదొక్కుకోగలిగేటటువంటి శక్తి వారు కలిగిన వారుగా ఉండాలి. ప్రభువు వారికి ఆ శక్తిని ఇవ్వాలి అని మనం ప్రార్థన చేయాలి. మనం కూడా అంతే. మనకు చిన్నగానో పెద్దగానో లేకపోతే మనం పనిచేసే స్థలంలోనో నివసించే స్థలంలోనో మన విశ్వాసానికి ఛాలెంజ్ వస్తుంది. ఆ విశ్వాసాన్ని విడిచిపెడితే లైఫ్ చాలా ఈజీ అయిపోద్ది. ఏ విధమైనటువంటి మనకి ఇంకా ఇబ్బంది కూడా లేనటువంటి జీవితంగా ఈజీ గోయింగ్ అయిపోద్ది. కానీ ఆ విశ్వాసాన్ని విడిచిపెడితే మనం నిత్యము దేవునికి దూరం అయిపోతాం. కానీ ఆ విశ్వాసంలో నిలవాలి అన్నట్టయితే శ్రమ గుండా వెళ్ళాల్సిందే. స్మిర్నా అనేటటువంటి మరి ఈ యొక్క పట్టణానికి బిషప్గా ఉన్నటువంటి ఒక ఆయన పేరు పాలీకార్ప్. ఈ పాలీకార్ప్ అనే ఆయన క్రీస్తు శకం 69వ సంవత్సరం నుండి 155వ సంవత్సరం వరకు ఆయన జీవించాడు. యేసు ప్రభు వారు ఆరోహణమైన తర్వాత సంఘం విస్తరిస్తూ ఉన్నది కదా. క్రీస్తు శకం 33న్నర సంవత్సరం నుండి సంఘం విస్తరిస్తూ ఉన్నది. ఈయన 69లో పుట్టాడు. అంటే ఇంకా ఆ సమయాన కొంతమంది క్రీస్తు ప్రభు యొక్క అపోస్తలులు బ్రతికే ఉన్నారు. వారిలో ఒక అపోస్తలుడు యోహాను. ఆ యోహాను యొక్క మరి శిష్యుడిగా పాలీకార్ప్ ఉన్నాడు. ఈయన ప్రభువును అంగీకరించాడు. మరి అంగీకరించి ఒక క్రైస్తవుడు మాత్రమే కాకుండా దేవుని సేవకుడయ్యాడు. స్మిర్నా అనే పట్టణానికి బిషప్ అయ్యాడు. అయితే ఆ కాలంలో మరి రోమా చక్రవర్తులు క్రైస్తవులను పట్టుకుని ఎక్కడైనా కనబడితే వారిని పట్టుకొని చంపేస్తున్నటువంటి దినాలవి. అలాగున పాలీకార్ప్ చక్రవర్తి చేత పట్టబడ్డాడు. పట్టబడినటువంటి పరిస్థితులలో ఈయన చాలా గ్రేషియస్గా ఉండేవాడు. ఈయన ఫిగర్ పెద్దవాడు, గౌరవనీయుడిగా ఉండేవాడు. 86 సంవత్సరాలు. అందుచేత అక్కడున్నటువంటి మరి కొంతమంది ఈ యొక్క సైనికులు లాంటి వారు, అయ్యా ఒక్క మాట మీరు చెప్పండి, ప్రభు కాదు ఈ యొక్క చక్రవర్తి దేవుడు అని ఒక్క మాట చెప్పండి, యేసు ప్రభు కాదని ఒక్క మాట చెప్పండి, మిమ్మల్ని చూస్తుంటే మీకు ఏం చేయడానికి మాకు మనసు రావడం లేదు అని అన్నారు. పాలీకార్ప్ ఏమన్నాడో తెలుసా? నాకు ఇప్పుడు 86 సంవత్సరాలు. ఈ 86 సంవత్సరాల జీవితంలో ఆ ప్రభు నాకు ఎన్నడూ కూడా ఏ విధమైన కీడును ఆయన చేయలేదు. ఆయన నన్ను రక్షించాడు. అలాంటి ప్రభువును నేను ఎలా విడిచిపెట్టగలను? నేను మరణానికి సిద్ధం అన్నాడు. ఆయనను తీసుకుని వెళ్ళి మరి ఆ పట్టణంలో సజీవ దానం చేయడానికి వారు ప్రారంభించారు. చరిత్రలో వ్రాయబడింది ఏంటంటే, ఆయనను మరి ఆ యొక్క దహించడానికి ఆ అగ్నిని రాజేసినప్పుడు ఆ అగ్ని జ్వాలలు ఆయనను కాల్చలేకపోయాయట. అందుచేత ఆయనను పొడిచి చంపివేయడం జరిగింది. ప్రియమైనటువంటి వారులారా, మరణం వరకు కూడా నమ్మకముగా ఉండుట అనేటటువంటి ఒక గొప్ప క్రైస్తవ విశ్వాసంలో అత్యున్నతమైన ఒక స్థాయిని గురించి మనం నేర్చుకుంటున్నాం. బోళము ఆ సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది. ఈ మధ్య కాలంలో ఒక న్యూస్ మనం విన్నాం. లెఫ్టినెంట్ శామ్యుల్ కమలేషన్ అనేటటువంటి ఆయన ఆర్మీ ఆఫీసర్, ఆయన ఒక క్రిస్టియన్ ఆఫీసర్.
అయితే ఆయన ఒక మరి అన్య దేవతాలయం దగ్గర ఆయన తన యొక్క ట్రూప్తో, ఆయన ట్రూప్ లీడర్గా ఉన్నప్పుడు అక్కడ డ్యూటీ చేస్తూ ఉన్నాడు. ఆ డ్యూటీలో భాగంగా మరి చెప్పులు తీసేయాలి, తల మీద ఉన్నటువంటి క్యాప్ తీసి ఒకలాంటి పాగా లాంటిది కట్టుకోవాలి. వాటన్నిటికీ ఆయన ఒప్పుకున్నాడు. చాలా విషయాలు ఆయన దానికి ఒబ్లైజ్ అయ్యాడు. కానీ ఒక్క విషయం వచ్చేటప్పటికి ఆయన మనస్సాక్షి ఒప్పుకోలేకపోయింది. ఆయన డ్యూటీలో భాగంగా గుడిలోనికి వెళ్ళి అక్కడ ఇతరులతో కలిసి పూజ చేయాలి. అయ్యా, నేను ఏదైనా చేస్తాను, కానీ ఇది మాత్రం నేను చేయలేను, నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు, నా విశ్వాసం ఒప్పుకోవడం లేదు అని అనగానే ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. ప్రియమైనటువంటి వారలారా, ఇప్పటి వరకు ఆయన తన డ్యూటీలో చాలా సిన్సియర్, ఒక్క రిమార్క్ కూడా లేదు. అన్ని విషయాల్లో ఆయన చాలా ఖచ్చితంగా ఉన్నాడు. తన బాధ్యతలన్నీ కూడా మరి ఆ క్రమశిక్షణ సంబంధించిన అన్నిటిలో కూడా ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడు. ఇక్కడ మాత్రమే అతనికి అడ్డు వచ్చింది, అది తన విశ్వాసానికి తగింది కాదని చెప్పి ఆయన వెళ్ళలేదు. అది కోర్టులో కేసు అయింది, హైకోర్టుకి వెళ్ళింది, సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా మరి ఆయన మీద వ్యతిరేకంగా వేయబడిన దాన్ని సమర్థించింది. ఆయన ఎన్ని సంవత్సరాలు పనిచేశాడో, ఆయనకు పెన్షన్ లేదు, గ్రాట్యుటీ లేదు, ఆయన ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు. జస్ట్ నువ్వు లోపలికి వెళ్ళి ఒక నమస్కారం మీరు దండం పెట్టి వచ్చేస్తే అయిపోద్దిగా. క్రిస్టియానిటీ ఈజ్ ద రిలీజియన్ ఆఫ్ కాన్షియన్స్. క్రైస్తవ్యం అనేటటువంటిది మనస్సాక్షికి సంబంధించిందండి. మన విశ్వాసం మనస్సాక్షికి సంబంధించింది, ఆచారాలకు సంబంధించింది కాదు, పైకి సంబంధించింది కాదు. ఈ యొక్క మనస్సాక్షి క్రీస్తు రక్తము చేత పవిత్రీకరించబడింది. ఆ మనస్సాక్షి క్రీస్తుకు ట్యూన్ అయిపోయింది. కాబట్టి ఒక నిజ క్రైస్తవుడు తన జీవితంలో దేనైనా వదులుకుంటాడు, తన విశ్వాసాన్ని వదులుకోలేడు. అది అతను చేయలేడు. ఏ లాభమైనా చివరికి తన ప్రాణమైనా. అందుకనే దీన్ని ఏమన్నారంటే మరి హతసాక్ష్య జీవితం అని అన్నారు. మార్టియర్ అనే ఒక మాట మనం చూస్తాం. విశ్వాసము కోసం, సాక్ష్యము కోసం హతమైపోవడానికైనా సిద్ధమైన జీవితం అన్నమాట. బోళము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. మన క్రిస్మస్ డ్రామాలో ఆ స్టార్ వెంబడి జ్ఞానులు వస్తుంటే సరదాగా ఉంటుంది చూడడానికి కదండి. వాళ్ళు పట్టుకొచ్చేటటువంటి ఆ గిఫ్ట్లు చూస్తుంటే భలే సరదాగా ఉంటుంది. కానీ వీఆర్ క్యారింగ్ ద గిఫ్ట్స్ ఇన్ అవర్ హార్ట్ త్రూ అవర్ లైఫ్. ఈ యొక్క బహుమానాలను మనము నిజంగానే మన హృదయంలో మనం దాన్ని కలిగి, ఆ సమర్పణను కలిగి మన జీవితాలలో మనం మోసేటటువంటి బహుమానాలు. ఇది ఒక్కసారి ఇస్తే అయిపోయేది కాదు. ఇట్స్ ఎ కమిటెడ్ లైఫ్. చూసారా బోళం ఎంత లోతైనటువంటి భావాన్ని మనకు ఇస్తూ ఉన్నదో. ప్రియమైనటువంటి వారలారా, ఈ జీవితాన్ని నేను జీవించగలనా, ఇంత నమ్మకత్వం కలిగి నేను ఉండగలనా అనేటటువంటి సందేహం రావడం మనకు సహజం. కానీ జీవితం నీవు నేను జీవించేది కాదు, ఇది దేవుడు మనల్ని జీవింపచేసేటటువంటిదండి. పరిశుద్ధాత్మ శక్తి కలిగిన దేవుడు, ఆయన మనలో ఉన్నాడు. ఆ సందర్భం వస్తే, ఆ సమయం వస్తే, ఒకవేళ మనకు ఆ సమర్పణ ఉంటే ఆయన మనలను నిలవబెట్టగలడు. పేతురు రాస్తాడు, శ్రమ కలుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన మహిమాస్వరూపైనటువంటి ఆత్మగా మీ మీద నిలుచుచున్నాడని వ్రాయబడి ఉన్నది. వెన్ యు ఆర్ గోయింగ్ త్రూ షేమ్, ఇన్సల్ట్స్, ఎనీథింగ్, ఆ సమయంలో ఏంటి ఎంత అవమానం అనుకుంటే నీ మీద నిలిచి ఉన్నటువంటి వాడు మహిమాస్వరూపిగా ఆత్మ అని వ్రాయబడింది. ద స్పిరిట్ హూ ఈజ్ గ్లోరియస్ ఈజ్ అపాన్ యూ. మహిమాస్వరూపైనటువంటి ఆత్మయే, ఆ దేవుడే మనతో ఉంటే బలపరిచేవానిగా, నిలవబెట్టేవానిగా, విజయాన్నిచ్చేవానిగా, తల వంచకుండా నిలబెట్టేవానిగా ఆ దేవుడు ఉంటాడు. మన ఆధారం ఆయనే. ఆయన లేకపోతే ఒక క్షణం కూడా
ఎక్కడ కూడా మనం నిలబడలేం. సవాలు లేని చోట కూడా మనం క్రైస్తవులుగా నిలబడలేం. ప్రియమైన వాళ్ళరా, ఆత్మ సహాయాన్ని మనం కోరుకోవాలి. బోళము అనేటటువంటి ఈ యొక్క ద్రవ్యము మరి ఇలాంటి సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది. కాబట్టి మన కొరకు మరి బలి అయిన క్రీస్తును మనం ఆరాధిస్తూ మన జీవితాల్లో కూడా సజీవ యాగంగా ఆయన కొరకు మనం సమర్పించుకోవడానికి మనం తీర్మానం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి కృపను మనందరికీ మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్.